హైదరాబాద్ నగరంలో దీపావళి సద్దడి కనిపిస్తోంది. పోలీసుల పర్మిషన్, ఫైర్ శాఖ నిబంధనల ప్రకారం ఓపెన్ గ్రౌండ్స్ తో పాటు పలుచోట్ల ప్రత్యేక క్రాకర్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. నగరవాసులు ఫ్యామిలీతో పాటు స్టాల్స్ వద్దకు వెళ్లి క్రాకర్స్ కొంటున్నారు. అయితే ఈసారి క్రాకర్స్ రేట్లు బాగా పెరగడంతో సేల్స్ తగ్గాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి బిజినెస్ లేదంటున్నారు వ్యాపారులు. లాస్ట్ ఇయర్ కొద్దిగా బాగుండే కానీ ఈరోజు అంత ఇయర్ బాగాలేదండి. యాజ్ పర్ నామ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఎస్టాబ్లిష్ చేసిన స్టాల్ అంతా. సో ముఖ్యంగా ఏకి సంబంధించి కావచ్చు, క్రాకర్స్ అనగానే ఎన్నో వెరైటీస్ ఉంటాయి. సో మీరు ఎట్లాంటివి పెట్టారు, ఏ విధంగా ఉంది? అంటే కిడ్స్ నుంచి దాకా పెడతామండి. మొత్తం అంతా దీంట్లో రకరకాలుగా ఉంది. దీంట్లో అంతా ఎట్లా స్పార్కిల్స్, ఫ్లవర్ పాట్స్, గ్రౌండ్ చెక్కర్, షార్ట్స్, తర్వాత ఎలాగ ఎన్నో మన ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటుంది, రకరకాలు ఉంటుంది. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడిగితే దాదాపు లాస్ట్ ఇయర్తో పేరిస్తే ఈ ఇయర్ కాస్త కాస్ట్ కూడా పెరిగిందని చెప్తా ఉన్నారు. నిజమేనా అంకుల్? లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే, ఈ ఇయర్ ఎట్లా ఉండే? అంటే మీరు పర్చేస్ చేసి తీసుకొచ్చిన దగ్గర నుంచి కావచ్చు, కాస్ట్లు ఏమైనా పెరిగాయా? కాస్ట్లు అయ్యాయండి. మనకు 5% ఎక్స్ట్రా ఇంక్రీజ్ అయింది. యాక్చువల్ మెయిన్ ఏంటంటే ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అయ్యాయి ఈసారి. ఎందుకంటే అక్కడ రేట్స్ ఉంది కానీ ఎక్స్పెండిచర్స్ మాకు దానివల్ల ఎక్కువ చేస్తాము రేట్స్. ఎప్పుడు స్టాల్ ఏర్పాటు చేశారు? ఎన్ని రోజుల పాటు పర్మిషన్ ఇచ్చారు మీకు? యాక్చువల్ అయితే 4 days ఇచ్చారు మనకి. ఎస్టర్డే ఓపెన్ చేసాము. ఈ రోజు రేపు ఉంటుంది ఇంకా బిజినెస్, 2 రోజులు ఉంటుంది బిజినెస్. ఉదయం నుంచి ఎట్లా ఉంది మరి? జనాలు వస్తున్నారా? ఏ టైంలో ఎక్కువగా పీక్ అవర్స్ ఎప్పుడు ఉంటుంది? ఈవినింగ్ అవర్స్ ఉంటుంది. పీక్ అంటే 4 to 9 పీక్ అవర్స్ ఉంటుంది. అప్పుడు హెవీ రష్ ఉంటుంది. ఇన్ని వెరైటీస్ పెట్టారు కదా, ఎక్కువగా పబ్లిక్ ఏవేవి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు? అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి మీరు పెడుతూ ఉంటారు కదా. నేను యాక్చువల్ ఏంటంటే ఎక్కువ అంత గ్రీన్ క్రాకర్స్ అని చెప్పేసి మనకు అంత స్పార్కిల్స్, ఫ్లవర్ పాట్స్, గ్రౌండ్ చెక్కర్స్ ఇవి వెళ్తాయి మెయిన్. అవి కాస్ట్ తర్వాత షార్ట్స్ వెళ్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు మెచ్చే విధంగా, పెద్దవాళ్ళు నచ్చే విధంగా కూడా అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఇంకొంతమంది పబ్లిక్ వచ్చారు, వారితో కూడా మాట్లాడి సో ఏ విధంగా ఉందో లేదో తెలుసుకుందాం. విజయనగర్ కాలనీ. సో ఎట్లా ఉన్నాయి క్రాకర్ ప్రైసెస్? సమ్వాట్ అఫోర్డబుల్, నాట్ బ్యాడ్. అంటే ఇప్పుడు కిడ్స్ వస్తే కానీ తెలియదు కదా, సో నా ఏజ్కి ఐ థింక్ ఇట్స్ అఫోర్డబుల్. ప్రతి ఇయర్ లైక్ లక్ష్మీ పూజ చేసుకుంటాము సాయంత్రం అయ్యేసరికి. అండ్ మార్నింగ్ దీపాలు అవన్నీ రెడీ చేసుకొని, పూకోలమ్స్ అన్ని రెడీ చేసుకొని, మామిడాకులు కట్టుకొని సాయంత్రం ఇంకా క్రాకర్స్ కాలుస్తాము. ఈరోజు యాక్చువల్లీ నేను బాంబ్స్ కాల్చను. సో కాకరొత్తులు ఎక్కువ అండ్ భూచక్రాలు అండ్ చిచ్చుబుడ్లు.